హలో అండి, వెల్కమ్ టు నా విశ్వేస్. ఈరోజు వీడియోలో దొండకాయ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని అందుట్లో పల్లీలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, జీరా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే నువ్వులు, గసగసాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి. పక్కన కొంచెం చల్లార్చుకోవడానికి పెట్టుకుంటున్నాను. తర్వాత అదే బాండీలో 4 లేదా 5 టీ స్పూన్స్ నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత నూనె అందులో 4 భాగాలుగా కట్ చేసుకున్న దొండకాయల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటున్న దొండకాయల్ని మరొక పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఆలోగా బాండీ తీసుకొని 2 or 3 టీ స్పూన్స్ నూనె వేసి చెక్క, లవంగం, యాలక్కాయ, అలాగే బిర్యానీ ఆకు కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆగి టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఉడికించుకుందాము. టమాటా ముక్కలు కూడా ఉడికిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పల్లి, జీడిపప్పు మిశ్రమంని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిపి ఇందులో నీళ్లు కూడా పోసుకొని మంచిగా గ్రేవీ లాగా చేసి ఉడికించుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకో మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. నూనె పైన తేలేదాకా ఉడికితే సరిపోతుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని ఇందులో మసాలా మొత్తం పట్టేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.